హాయ్ అండి. ఈరోజు మనం ప్రిన్సెస్ కటింగ్ ఎలా కట్ చేయాలన్నది చెప్తానండి. కట్ చేసటమే కాకుండా కుట్టడం కూడా ఎలా కుట్టాలన్నది చెప్తాను. కట్ చేయడానికి ఒక జాకెట్ పీస్ కావాలండి. స్కేల్ ఒకటి తీసుకోండి, టేప్ ఒకటి తీసుకోండి, కత్తిర ఒకటి తీసుకోండి, డీస్ పీస్ ఒకటి తీసుకోండి. ఆ జాకెట్ ఉండాలి. సరేనండి. ఇది ఇంతకుముందు అయితే జాకెట్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ మన ముందుకు ఉండాలి. ఈ డబ్బలో ఉన్నాయేమో ఇటువైపుకు ఉండాలని చెప్పాను కదండి. కానీ దీనికైతే అలా తీసుకోకూడదండి. దీనికి ఇలా పొర మామూలుగా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా వేసుకోండి. ఈ చివరి ఈ సగం ఉంటుంది కదండి, అంటే లూజ్ ఎంత ఉంటే అంత వేసుకోవాలి. నేనైతే నాకు జాకెట్ ఆ జాకెట్కి ఇక్కడికి సరిపోద్ది, అందుకని ఇక్కడికి వేసుకున్నాను నేను సగానికి. ఈ ఫోల్డ్ చూడండి, సగం, ఈ సగం వరకు నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఓకే అండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ముందు వేస్ట్కి ఇలా డీస్ పీస్తో మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఖర్చు, జాకెట్ వెనకాల నడుం దగ్గర మడత పెట్టడానికి ఇది ఖర్చు అండి, ముక్క అతకటానికి. తర్వాత దీన్ని ఇలా లూజ్ తీసుకోండి. లూజ్ తీసుకునేప్పుడు జాకెట్ తిరగకూడదండి. ఇలా పైనే మనం కొలతకి ఇలా తీసుకోవాలి. ఎక్కడ సాగదీయకూడదు. నెక్ ఎలా ఉందో అలా పెట్టుకోవాలి. ఓకే అండి. ఇది 14 ఉందండి, 14 ఇంచెస్ ఉంది. మనం దాంట్లో హాఫ్ తీసుకోవాలి, అంటే 7 ఇంచెస్. ఇక్కడ ఒక పావు తక్కువ తీసుకోవాలండి. ఈ మార్క్ నుంచి ఈ మార్క్ వరకు ఒక గీత తీసుకోవాలండి. తర్వాత ఒక స్కేల్ అంతా, ఏ జాకెట్కైనా ఒక స్కేల్ అంత ఖర్చు సరిపోద్దండి. ఓకే అండి. ఇప్పుడు జాకెట్ పొడవు తీసుకోవాలండి. ఇది 11.5 ఉందండి. దానిపైన ఇది ఖర్చు. ఇలాగా ఈ గీతకి ఈ గీతకి ఈ గీతకి ఈ గీతకి ఇలా తీసుకోవాలండి. ఇది ఇప్పుడు మనం ఈ 14 లూజ్ ఉంది కదండి. ఇది మనం 7 తీసుకున్నాం కదా, ఆఫ్ చేసుకుని దీనికి ఈ చంక భాగం ఇక్కడి నుంచి ఇలా కొలుసుకోవాలండి. ఆ జాకెట్ ఎలా ఉందో అలాగా కొలుసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది ఇది, దీనికి వచ్చండి. ఇది జాకెట్ మీకు మనం చిన్న జాకెట్ కుట్టేటప్పుడు ఇప్పుడు మనం 7 ఉన్నా 7.5 ఉన్నా 8 వరకు కూడా ఈ లూజ్ 8 వచ్చిందంటే మనం 4.5 తీసుకోవచ్చండి. ఎవరికైనా సరే 4.5 తీసుకోవచ్చు. ఓకే అండి. తర్వాత ఈ భుజం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇది మనం వాళ్ళ నెక్ ఎలా ఉందో ఆ రకంగా తీసుకోవాలండి. వీళ్ళు రౌండ్ నెక్ పెట్టమన్నారు వెనక భాగం, అందుకని నేను రౌండ్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ తీసుకుంటున్నాను నేను, ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది నెక్ ఇక్కడ ఉంది కదండి, దీనికి ముందుకి ఒక పావు ఇంచు ఖర్చు ఉంటుంది కదా, పావు ఇంచి ఇటు పక్కకు పెట్టుకోవాలి.
దీని ఖర్చు ఇక్కడికి ఎలా ఉంది, భుజం కుట్టు తీసుకుని దాని ఖర్చు తీసుకోవాలి. ఓకే అండి, దీన్ని మనం ఇక్కడ ఇలా స్క్వేర్ లాగా గీసుకోవాలండి. తీసుకుని దీనికి 1 ఇంచ్ అండి, ఈ మూల ఎక్కడైతే కలిసిందో అక్కడి నుంచి తీసుకోండి. ఇక్కడి నుంచి చిన్న పాయింట్ పెట్టుకోండి. అలా ఆ పాయింట్ని కలుపుకుంటూ ఇలా 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 కలుపుకుంటూ ఇక్కడ ఈ ప్లస్ ఉంది కదండి, ఆ ప్లస్లోకి పంపించాలి. ఓకే అండి, ఇప్పుడు మనం రౌండ్ నెక్ తీసుకోవాలి కదా, మనం వాళ్ళు ఇవ్వలేదు కదా రౌండ్ ఏంటి అన్నది, అందుకని ఇలా తీసుకుని ఇలా తీసుకోండి. తీసుకుని ఇలా ఇలా స్క్వేర్ కింద కొట్టుకున్నాం కదండి, ఈ మూల నుంచి ఇది ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక దీన్ని కలుపుకుంటూ జస్ట్ ఇక్కడేనండి, ఇక్కడే రౌండ్ రావాలి. ఇలా కలుపుకుంటూ ఇలా ఇంతవరకు చాలు. ఇక్కడ నుంచి ఇంక సమానంగా వచ్చారు. ఈ కొంచెం లెక్కే మనం ఇలా కలుపుకోవాలి, రౌండ్ తీసుకోవాలి. అది రౌండ్ నెక్. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఓకే అండి, కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇది వేస్ట్ కట్ చేసుకోవాలండి. వేస్ట్ కట్ చేసుకున్నాక రౌండ్ కట్ చేసుకోవాలండి. మనం కత్తిరి ఇలా పట్టుకోకూడదండి, జస్ట్ 1 ఇంచ్ గ్యాప్లోనే మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి, అప్పుడు మనం కొంచెం కొంచెం కట్ చేసుకుంటే అది చాలా రౌండ్ నీట్గా వస్తుందండి. ఓకే అండి, ఇలా రౌండ్ చాలా నీట్గా వస్తుందండి. ఓకే అండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ సేమ్ ఇప్పుడు మనం ఇలా కింద తీసుకున్నాం కదా, ఇక్కడ తీసుకున్నాం కదా కటింగ్, ఇప్పుడు ఇక్కడ తీసేసుకోవాలండి. సేమ్ వేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కటింగ్కి రూల్ ఇది. ఓకే అండి, చూడండి ఇలా ఎలా సమానంగా ఉందో అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అవుట్లైన్ మొత్తం గీసేసుకోవాలండి. నెక్ ఒకటే గీసుకోకూడదు, మిగతాదంతా గీసేసుకోవాలి. నెక్ ఇది పెద్దది, ఇది ఇంత తీస్తే మనకి ఫ్రంట్ డీప్ ఎక్కువైపోద్ది. అందుకని మనం జస్ట్ అది ఎక్కడికుందో చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్నాక ఇది తీసేయాలండి. తీసేసి నెక్స్ట్ వెంటనే ఇది ఒక గీత ఖర్చుకు కొట్టేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఒక 1/2 ఇంచ్ చంకలోతు అంటారండి దీన్ని. ఇలా తీసుకోండి, ఇది రౌండ్గా ఇలా కలుపుకోండి. ఓకే, చూడండి. ఇప్పుడు వాళ్ళ జాకెట్ ఆ జాకెట్ తీసుకుని ఈ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంతా పెట్టుకోవాలి. ఈ గీత గీసాం కదండి, ఈ అతుకు ఆ గీత మీదకి రావాలి. ఇలా ఇలా అర్థమైందండి. అది కూడా 1/4 ఇంచ్ వెనక్కి, ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కదా అందుకు. అలా ఇది క్రాస్ కటింగ్ రౌండ్ ఉండదండి, కానీ మన రౌండ్గా దాన్ని అలా నీట్గా అలా పెట్టుకోవాలి. దీనికి 1/4 ఇంచ్ ఇలా తీసుకోవాలి.
ప్రిన్సెస్ కటింగ్ క్రాస్ కటింగ్ ఉండదండి, అందుకని మనం సాదా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్. ఓకే అండి, ఇప్పుడు చూడండి ప్రిన్సెస్ కటింగ్ అనేటప్పటికి మనకి చెస్ట్ ఇలా షేప్ బెల్ట్ కానీ జస్ట్ డాట్స్ కానీ అవి ఏమి ఉండదు. జస్ట్ ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఇది స్కేల్ అంతా ఇది ఖర్చు అనుకున్నాం కదా, ఈ ఖర్చు మనకు అది సంబంధం లేదు, కానీ ఇక్కడ ఇది ఎంత ఉందో చూసి చూడండి. ఇది ఇంచుమించు 7 ఇంచెస్ ఉంది కదా, ఓ 1/2 ఇంచ్ తక్కువ 7 ఇంచెస్ ఉంది. దీన్ని 3 భాగాలు చేయాలి. 3 భాగాలంటే 3 3 6, ఇక్కడ 3 రెళ్ళు 6 అండి, 2 2 2 హాఫ్లు కలుపుకుంటే సరిపోద్ది. అంటే 5 ఇంచ్, ఇది 2.5కి, ఇది 5కి, ఇది 2.5 ఒకటి, అంటే 3 వంతులు ఒక 2 ఇంచెస్ 2.5 ఇక్కడ వదిలేసి మిగతాది 7 ఇంచెస్ ఉంది ఇక్కడ. ఈ 7 ఇంచెస్ ఇలా 3 భాగాలు చేసుకుంటే ఇక్కడ ఒక 2.5, ఇక్కడ ఒక 2.5, ఇది ఒక తక్కువైంది 2 ఇంచెస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ 2.5 దగ్గర నుంచి ఇక్కడ ఎక్కడైతే మనకి క్రాస్ ఇక్కడ కలిసిందో అక్కడికి ఇలా చూడండి, ఇలా తీసుకోవాలండి. ఇక్కడ వరకు మనకి ఇక్కడికి చెస్ట్ ఉంటుంది అవునా. ఈ చెస్ట్ భాగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేయాలంటే మనం ఇక్కడ వేరే డాట్ ఏమి వేసుకోం, ఇక్కడ క్లాత్ తీసేయాలి. అందుకని చూడండి జాగ్రత్తగా ఇలా తీసేసుకోవాలి. తీసేసుకుని ఇక్కడ 2.5కి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా అంటే ఇది మనకు డాట్తో సమానం, అర్థమైంది కదండి మీకు. అలాగే ఇక్కడ కూడా డాట్ వేసుకోకూడదు, అందుకని ఇక్కడ ఈ క్లాత్ తీసేయాలి. ఈ డాట్ వేసే క్లాత్ ఇది తీసేయాలి, ఈ డాట్ వేసే క్లాత్ ఇక్కడ తీసేయాలి. ఇక్కడ మాత్రం మనకు లూజ్ ఉండాలి, అర్థమైంది కదండి. ఓకే, నెక్ తీసేసుకుంటున్నానండి. ప్రిన్సెస్ కటింగ్ చాలా ఈజీ అండి. ఇది ప్రిన్సెస్ కటింగ్ అనేటప్పటికి ఏదో ఏదో రాణిగారి జాకెట్ అనుకుంటారు, కానీ చాలా ఈజీ. మామూలు జాకెట్ మీద ఇది కుట్టడం చాలా ఈజీ. ఓకే చూడండి, ఓకే అండి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు అనుకోకుండా కట్ చేస్తున్నప్పుడు వీడియో కట్ అయ్యిందండి, అందుకని మీకు ఈ పీస్ ఇలా చూపిస్తున్నాను మీకు. నేను ఇలా కట్ చేశాను. ఓకే అండి. ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని 3 భాగాలు చేసుకోవాలండి. ఈ 3 భాగంలో చేసుకుని ఇటు రెండు భాగాలు వదిలేసి ఇక్కడ ఒక భాగం పెట్టుకుని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలండి. అది ఎలా అంటే ఇది కలిసిన ప్లస్ ఆకారం ఉంటుంది కదండి, అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇందుకు ఏంటంటే ఇక్కడ ఈ పీస్ మనం డాట్స్ వేయం కాబట్టి ఈ లూజు ఇలా తీసుకోవాలండి. ఇక్కడ మాత్రం లూజ్ కట్ చేయకూడదు, మనకి ఇక్కడ లూజ్ కావాలి. ఇక్కడ పట్టేస్తే ఇక్కడ మీకు లూజ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ చిన్న పీస్ మనం డాట్ వేయం కదండి, ఈ చిన్న పీస్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కుట్టేటప్పుడు మీకు చెప్తాను. మామూలుగా ఇక్కడ నుంచి సమానంగా ఇలా కుట్టుకుంటూ వచ్చేయటమేనండి. ఈ పీస్ తీస్తాం కదా, ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఓకే అండి, ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు చేతులు కూడా మీకు ఎలా బుట్ట చేతులు ఎలా తీయాలన్నది చెప్తానండి. ఓకే అండి, మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలని చెప్తాను మీకు. అది కూడా బుట్ట చేతులు ఎలా కట్ చేయాలని చూపిస్తాను చూడండి. బుట్ట చేతులు 2 రకాలు ఉంటాయండి. ఒకటి
పఫ్ బాగా వస్తుంది. అంటే అది బుట్ట లావుగా కనిపిస్తుంది అన్నమాట అండి. అది నేను చూపిస్తున్నాను ఇప్పుడు. ఒకటి ఇలా పైకి లెగుస్తున్నట్టుగా ఉంటుంది, ఆ బుట్ట ఒక రకం ఉంటుందండి. అది ఇంకొకసారి చెప్తాను మీకు. ఓకే అండి, ఇది వేస్ట్ తీసుకోవాలండి. ఫస్ట్ వేస్ట్ తీసుకోవాలి. తర్వాత ఇది చేతుల పొడవు మనం 6 అంగుళాలు తీసుకున్నామండి. 6 అంగుళాలు తీసుకుంటే ఇక్కడ అందులో సగం తీసుకోండి. అంటే 3 అంగుళాలు తక్కువ చేసి 3 అంగుళాలు తీసుకుంటాం. ఇది ఇలా రావాలండి. ఇక్కడ స్కేల్ అంతా ఖర్చు అలా ఉంచేయాలండి. అంటే మనం బాడీకి ఖర్చు తీసుకున్నాం కదా, అది ఇలా ఉండాలి. ఇలా తీసుకోవాలి. ఓకే అండి, ఇది మనకి చెయ్యి ఇంతవరకే సరిపోద్ది. ఈ లూజు ఇది సరిపోద్ది. ఇదంతా ఏంటంటే కుర్చీలు, ఇదంతా మనకి ఇలాగా బుట్టలాగా వస్తుంది అన్నమాట. అది ఇలా వచ్చేటప్పటికి. ఓకే అండి, ముందు వేస్ట్ కట్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలండి. దీనికి తప్పనిసరిగా ఫ్రంట్ లోతు తీసుకోవాలి. అది మాత్రం మనం మామూలు జాకెట్కి అయితే ఇలా ఓపెన్ చేసి ఇక్కడి నుంచి తీసేసుకుంటాం, అవునండి. కానీ దీనికి అలా తీసుకోకూడదు. మనకి ఏంటంటే ఇక్కడ వరకు ఇది లూజు, ఈ కుర్చీలు వస్తాయి, అవునా. ఇక్కడి నుంచి చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వరకు ఈ కుర్చీలు పెట్టుకుంటాం అండి ఇలా. అందుకని ఇక్కడి నుంచి లోతు తీసుకోవాలి మీరు. అది కూడా ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా, అందుకని ఇలా తీసుకో. ఇది మీకు సరిగ్గా సంక భాగం దగ్గర సించులు లేకుండా, కుచ్చులు రాకుండా చక్కగా వస్తుంది అన్నమాట, నీట్గా. ఇది మీరు ఇలా చిన్న మార్క్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ భాగంలో రావాలని గుర్తు. ఓకే అండి, వీటికి షేప్ బెల్ట్లు ఉండవండి. నేను కుట్టడం ఎలాగన్నది చెప్తాను మీకు. ఓకే అండి, మీకు ఈ చిన్న జాకెట్ కొలత చెప్పాను కదండి. ఇప్పుడు చిన్న జాకెట్కి అయితే మనం చెస్ట్ లూజు తక్కువ ఉంటుంది కాబట్టి ఇంతే లూజ్ తీసుకున్నాం, అంటే ఇంచుమించు 1 ఇంచ్ లూజ్ తీసుకున్నాం. కానీ ఇదే ప్రిన్సెస్ కటింగ్ పెద్దవాళ్ళకి తీసుకోవాలంటే ఈ ఇక్కడ గ్యాప్ మాత్రం ఇంతే ఉండాలండి. ఈ గ్యాప్ మాత్రం ఎక్కువ పెట్టొద్దు. ఇది మాత్రం కొంచెం ఇలా ఎక్కువ తీసుకోండి. అలాగని సూదుగా తీసుకోకూడదు, ఇలాగే రౌండ్గానే తీసుకోవాలి. అది సూదుగా ఇలా సూదుగా తీసుకున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ మామూలు షేప్ బెల్ట్ జాకెట్ అయిపోద్ది. అందుకని ఇలా షేప్ వచ్చేలాగానే తీసుకోవాలి. ఈ గ్యాప్ ఎక్కువ తీసుకోండి, ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. మరీ 3 ఇంచెస్ అలా తీసుకోకూడదు, ఎందుకనంటే ఫిట్గా ఉండాలి. ప్రిన్సెస్ కటింగ్ అనేది ఇక్కడ ఫిట్గా ఉండాలి. అందుకని 2 ఇంచెస్ చెస్ట్ లూజ్ని బట్టి ఈ గ్యాప్ తీసుకోండి. ఓకే అండి, ఇప్పుడు కుట్టడం ఎలాగో చూపిస్తానండి. ఓకే అండి, ఇది బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నామండి. ఓపెన్కి ఉక్స్ పట్టి తాడు పట్టి కుట్టాలి కదండి. ఉక్స్ పట్టి తాడు పట్టి కుట్టుకుందాం. ఉక్స్ పట్టికి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోద్దండి. ఎడ్జ్ ఉన్న పీస్ తీసుకుని 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అదే తాడు పట్టీకి అయితే ఎడ్జ్ ఉన్న పీస్ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఓకే అండి, ఇలా తీసుకున్నాం.
ఇది చూడండి, ఇలా రౌండ్ నెక్ ఇలా ఉంది కదండి. ఇలా ఉన్నప్పుడు ఎడం చేతి పక్కన ఈ ఉక్స్ పట్టి ముక్క అతకాలి, కుడి చేతి పక్కన తాడు పట్టి ముక్క అతుక్కోవాలి. ఓకే అండి. దీనికి మళ్ళీ పైన గట్టిగా ఉండటం కోసం కుట్టేయండి. దీన్ని ఇలా పైనుంచే కుట్టాలండి. మీకు ఇంతకుముందు చెప్పాను నేను. ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ముందు పెట్టిన వీడియోలు ఉంటాయండి, వీడియోలు చూడండి, తెలుస్తుంది మీకు. ఇది అతికిన తర్వాత ఇలా గట్టిగా నొక్కి పెట్టి కుట్టాం కదండి. దీన్ని మళ్ళీ ఇలా తిప్పాలి. ఇది ఇలా పైనుంచే కుట్టుకోవాలి, అంటే కుట్టు నీట్గా వస్తుంది. కింద నుంచి కుడితే కింద కుట్టు ఎక్కడ పడుతుందో తెలియదు. ఓకే అండి. ఇది ఈ పక్కనే చిన్నది ఒక కుట్టు కుట్టండి. అంటే తాళ్ళు ఉంటాయి కదండి, ఉక్స్ పెట్టుకునే తాళ్ళు, ఇదే లైన్లో పడాలని అర్థం అన్నమాట. ఓకే అండి. ఇలా ఉక్స్ పట్టి తాడు పట్టి కుట్టుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుని ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి. లేకపోతే ఎగుడు దిగుడు వచ్చిందంటే ఉక్స్ పట్టి సుంచులుగా కనపడుద్ది. ఇది అసలే బ్యాక్ ఓపెన్ కాబట్టి అస్సలు బాగోదండి. ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు మన స్కేల్ అంతా ఖర్చు ఉంది కదండి, ఇక్కడికి దీన్ని ఇలా ఆఫ్ చేయండి. ఈ ఖర్చు వదిలేసి ఆఫ్ చేసి డాట్ వేసుకోవాలి, వెనకాల డాట్. ఇది ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలండి. ఇది ఇక్కడ వరకు తీసుకోకూడదు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఈ స్కేల్ అంత ఖర్చు ఉంది కదా, ఇది వదిలేసి ఇక్కడ ఇది ఇలా తీసుకోవాలి, ఇలా. ఓకే అండి. ఈ డాట్స్ ఇంచుమించు 4 ఇంచెస్ ఉండాలి. వీటికి వెనకాల ముక్క తిప్పుతాం కదండి, అది చూసుకుందాం. ఓకే అండి. ఇది వెనకాల ముక్క తిప్పడం కోసం నడుం పట్టీలు కట్టుకుంటున్నామండి. సరిపోవట్లేదు, ఏదో తీసుకున్నాం. కొంచెం ముందు క్లాత్ వదిలిపెట్టాలండి. డాట్ సమానంగా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మీకు పట్టుకోకుండా ఉంటుంది. ఓకే, దీన్ని మళ్ళీ ఇలా నొక్కి పెట్టి కుట్టాలి. ఓకే అండి, ఇలా 2 నొక్కి పెట్టి కుట్టాలి. 2 నొక్కి పెట్టి కుట్టానండి. కుట్టిన తర్వాత దీన్ని ఇలా కుట్టుకోవాలి. కానీ ఇది మిషన్ కుట్టు, హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మిషన్ కుట్టు కుడుతున్నాయి. ఈ మిషన్ కుట్టు ఇలా ఉంచేయకూడదండి. మనకి ఖర్చు వైపు ఉన్న దగ్గర ఫోల్డ్ చేయకూడదండి. ఇక్కడ అంతా ఉన్నదంతా కూడా వేస్ట్ కట్ చేసుకోవాలి. ఈ చివరి వస్తుంది చూడండి, ఇది మాత్రం ఇలా నొక్కి పెట్టి
ఇలా హ్యాండ్ వర్క్ చేసుకునేసరికి ఈ కుట్టి ఇప్పేసుకోవాలండి. ఓకే, ఈ రెండు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకుని, ఓకే అండి, ఇలా తీసుకుని దీనికొకటి ఇలా అండి, ఇలా అతుక్కోవాలి. ఇప్పుడు ఓకే అండి, ఇలా వస్తుంది. ఇది కూడా నెమ్మదిగా ఇలా రెండు సమానంగా స్టార్ట్ చేసుకుని పైనుంచి స్టార్ట్ చేసుకోవాలండి. కింద నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎగుడు దిగుడు వస్తుంది. అది పైన కట్ చేస్తే మళ్ళీ చంక మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని కింద కట్ చేసుకుంటే కింద తక్కువైనా వేరే ముక్క తుక్కున్నా మనకి ప్రిన్సెస్ కటింగ్ జాకెట్ పైన చున్నీయో ఓనియో చీరో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి మనకి పర్వాలేదు. ఓకే అండి, ఇలా అతికామండి. ఇవి 2 కుట్లు కుట్టుకోండి. ఓకే అండి, 2 కుట్లు కుట్టుకున్నాం. ఒక్కొక్క అతుకు ఇప్పుడు ఇలా తీసుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చండి. కానీ ఫ్రంట్ ఓపెన్ మూలంగా ఏమైందంటే ఇక్కడ అతుకులు ఇన్ని అతుకులు కనపడతాయి. అందుకని ఇలా పెట్టుకుంటే మీకు నీట్గా ఉంటుంది. జాకెట్ తర్వాత వేసుకున్నా మీకు నీట్గా ఉంటుంది. ఓకే అండి, వెనక నడానికి ముక్క ఎలా తిప్పుకున్నామో ఇప్పుడు ఈ భాగానికి కూడా అలాగే తిప్పుకోవాలండి. సరిపోకపోతే మళ్ళీ ముక్క అతుక్కోవాలండి. ఇలా అతుక్కు రావాలండి. దీన్ని ఇలా నొక్కి పెట్టుకుంటారండి. ఓకే అండి, దీన్ని ఇందులో ఫస్ట్ నొక్కి పెట్టుకుంటుంది ఇలా ఫోల్డ్ చేసుకుని కావాలండి. దీనికి పెద్ద షేప్ బెల్ట్ జాకెట్ అంత పని ఉండదండి దీనికి. ఓకే అండి, ఫ్రంట్ పార్ట్ రెడీ, బ్యాక్ పార్ట్ రెడీ కాబట్టి
ఇక్కడ మనం చేతి కుట్టు కుట్టాలి తిప్పేయాలి అనేది లేదు. ఇది పైట చాటున చీర చాటున ఉంటుంది కాబట్టి ఇదేమీ చేయొద్దు. అది మాత్రం హ్యాండ్ వర్క్ చేసుకోవాలండి. ఇప్పుడు భుజాలు ఎత్తుక్కుందాం. పాటలు తీసుకొచ్చి ఈ కుట్లన్నీ మన వైపుకు ఉండాలండి. చెప్పాను కదా మీకు. ఓకే అండి, ఇలా 2 భుజాలు ఇలా అతుక్కుంటున్నా. తప్పనిసరిగా 2 కుట్లు మాత్రం తప్పనిసరిగా వేయాలండి. ఓకే అండి, 2 కుట్లు అయిపోయినాయి. ఇప్పుడు మెడ ముక్కలు తీసుకుందామండి. ఓకే అండి, మెడ ముక్కలు క్రాస్లో ఎలా తీసుకోవాలి, ఎన్ని ముక్కలు అతుక్కోవాలి, ముక్కకి ఎలా అతుక్కోవాలి అనేది ముందు వీడియోలో చాలా వివరంగా చెప్పానండి. ఒక్కసారి చూడండి. ఎందుకని చూడమంటున్నానంటే ఇలా క్రాస్ పీసు చాలా మంది తీస్తారండి మెడ అతకాలి అనేటప్పటికి. కానీ క్రాస్ పీస్ క్రాస్గానే అతకాలి. అందుకని మీరు తప్పనిసరిగా వీడియో ఒక్కసారి చూస్తే మళ్ళీ మీకు తెలుస్తుందండి ఎలా అతకాలి ఏంటన్నది. ఓకే అండి, ముక్కలు కట్ చేయడం అయిపోయింది. మనం ఒక ముక్కని ఇలా పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా ప్లస్ ఆకారంలో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఇక్కడ మూల ఎలా అయితే కలిసిందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి. అలా మళ్ళీ ముందు కుట్టిన ముక్కని ఇలా తిరగేయండి. ఇలా తిరగేసి ఇలా పెట్టండి ప్లస్ ఆకారం. ఇది ఇలా వచ్చిందో ఇది ఇలా వచ్చింది. అప్పుడు ఈ మూల నుంచి ఈ మూల వరకు కొట్టండి. ఓకే అండి, మెడ ముక్కలు అన్నీ అతికేసాను. అతికేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. లోపలికి పెట్టి కట్ చేసుకోవాలి. ఇది కూడా ఎందుకని ఇలా కట్ చేసుకోవాలి అనేది కూడా మీకు చాలా డీటెయిల్గా చెప్పానండి. ఓకే అండి, ఇది తాడు పట్టి దగ్గర నుంచి తీసుకోవాలండి. ఇలా మడత పెట్టుకోండి. మడత పెట్టుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. చేసి ఇలా ఇది సిరిసగం చేసుకుంటూ ఇది మాత్రం సగమే ఉండాలండి ఫోల్డింగ్. ఇలా సగం చేసి ఇలా కుట్టుకురావాలండి. కొంచెం ముక్క తక్కువైందండి మెడకి. చిన్న ముక్క తక్కువైంది, మళ్ళీ అది అతుక్కున్నా. ఇలా 3 ఇలా సమానంగా ఉండాలండి. చివరిని ఇలా కట్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఓకే అండి, దీన్ని మెడ ఇంతే ఉండేలా కట్ చేసుకోవాలండి.
ఓకే అండి, ఇలా నొక్కి పెట్టి కుట్టుకురావాలి. ఇది ఖర్చు తక్కువ ఉంచుకోవాలని చెప్పాను కదండి. ఎక్కువ ఉంటే మళ్ళీ లోపల కూడా కనిపిస్తుందండి, అందుకని ఇలా కట్ చేసుకుని హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా మొత్తం ఇలా అంతా ఇలా తుక్కరా ఇలా గట్టిగా నొక్కి పెట్టేసి కుట్టాలి. ఓకే అండి, ఇప్పుడు మెడ కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు బుట్ట చేతులు ఎలా పెట్టాలని చెప్తానండి. బుట్ట చేతులు ఈ ఎడ్జులు ముందు కుట్టుకోవాలండి. ఇవి జిగ్జాగ్ చేసుకున్న చాలా బాగుంటాయి. లేదంటే ఇలా చాలా సన్నగా కుట్టుకోవాలండి. రెండు చేతులకి ముందు కుట్టుకోవాలండి ఇలాగా. ఓకే అండి, అలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ముక్క పెట్టుకోవాలండి. ఆ ముక్క ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను. ఇలా 1 ఇంచ్ వెడల్పు ముక్క తీసుకోవాలండి. ముక్క తీసుకుని ఫస్ట్ చేతులు వెడల్పు మనం టేప్తో తీసుకోవాలి. టేప్తో చేతులు వెడల్పు ఈ 4 ఇంచెస్ ఉందండి. 4 ఇంచెస్ ఉంటే ఖర్చుకి 4 ఇంచెస్ చూపిస్తానండి. ఇది 5 ఇంచెస్. 1 ఇంచ్ ఖర్చులు పోతుంది, మిగిలిన 4 ఇంచెస్ చేతులు లూజ్ అనమాట. అలా 1 ఇంచ్ ఉండేలాగా తీసుకోవాలి. ఇది తీసుకున్నది ఏం చేయాలంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది 1 ఇంచ్ ఇక్కడ వరకు మీకు ఖర్చు, అవునండి. మీకు ఇది ఆఫ్ చేసుకోవాలి. ఇది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే ఏమో ఇక్కడి నుంచి ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ సగానికి ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇది ఎందుకు పెట్టుకున్నాను చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే ఈ కుర్చీలు మనకి ముందు కనిపిస్తాయి అన్నమాట అండి. చేతులు ముందు భాగం కుర్చీలు కనిపిస్తాయి. తర్వాత ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు 1 ఇంచ్ కదా, ఇక్కడ వరకు 1 ఇంచ్. ఈ మిగిలిన భాగం చెయ్యి అడుగు భాగం అన్నమాట. అందుకని అడుగు భాగాన్ని కుర్చీలు పెట్టకూడదు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కుర్చీలు పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు అది ఎలా పెట్టాలనేది చెప్తాను చూడండి. చేతులకి అడుగుని ఇలా తీసుకుని దీనికి ఈ 1 ఇంచ్ పైన ఒక గీత కొట్టుకోండి. 1 ఇంచ్ అవసరం లేదండి, ఒక 35 ఇంచ్. అలా కొట్టుకున్నాక ఇది మధ్యకని మార్క్ చేసుకున్నాం కదండి. ఈ మధ్య భాగానికి మనం ఇలా కొట్టుకోవాలి. అంటే ఇక్కడ మార్క్ పెట్టుకున్న మధ్యన ఉంది కదా సగానికి, ఈ సగానికి ఈ యువతల కుర్చీలు ఈ పార్ట్లో మనం పెట్టుకున్న ఈ పార్ట్లోకి ఆ లూజ్ సరి పెట్టుకోవాలి. చూడండి అలా చెప్తాను.
ఇక్కడ వరకు కూడా మనం సమానంగా కుట్టాలండి, అసలు కుర్చీలు ఏం పెట్టకూడదు. ఈ మార్క్ దగ్గర వరకు కనిపిస్తుంది కదా, ఈ మార్క్ దగ్గర ఇక్కడ నుంచి మనం కుర్చీలు స్టార్ట్ చేసుకోవాలి. ఇలా పైన ముక్క అలాగే వదిలిపెట్టేయాలండి. ఇలా 2 చేతులతో ఇలా పట్టుకోవాలి. ఒకవేళ మీకు అలా వడ్డొస్తుంటే ఈ 2 వేళ్ళతో ఇలా అనాలి, అంతేగాని మీరు ఈ కుర్చీలు వదిలిపెట్టకూడదు. అలా పట్టుకోవాలి. అక్కడ కింద కూడా గీత, ఆ గీతకి ఇది ఇలాగూ పైన ముక్క కరెక్ట్గా ఉండాలి. ఓకే అండి. ఇక్కడ మనం పెట్టుకున్న మార్క్ ఉంది కదండి, అది ఈ మార్క్ దగ్గరికి కరెక్ట్గా సరిపోవాలి. తర్వాత గ్యాప్లో ఈ లూజు సరిపెట్టాలి. ఇక్కడి నుంచి మళ్ళీ సమానంగా కుట్టేయాలి. ఓకే. ఇప్పుడు చూడండి, ఇలా మీరు ఇక్కడ వరకు సరిపెట్టారు. ఇది మనకి ఫ్రంట్ వస్తుంది అన్నమాట, ఇలా కుర్చీలు. అందుకని ఇలా తీసుకున్నాం. ఇది ఒక కుట్టు వేస్తే తెగిపోతుంది, అందుకని ఈ పెట్టిన ఇది ఉంది కదండి, కుర్చీలు పెట్టింది, దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఇలా ఈ రెండు కుట్లు వేసుకుంటే మీకు ఈ జాకెట్ ఇలా టైట్ అయినా మీకు ఈ కింద వేసిన బెల్ట్ మీకు సపోర్ట్ మూలంగా ఈ కుట్లు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. అందుకని ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక అప్పుడు జాకెట్కి అతుక్కోవాలండి. ఓకే అండి. ఇంకోటి కూడా కుట్టేసుకుందాం. 2 చేతులు కుట్టుకున్న తర్వాత మీకు అది ఎలాగా అతకాలన్నది చెప్తానండి. కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఇప్పుడు 2 కుడతాం. మీకు ప్రిన్సెస్ కటింగ్తో పాటు బుట్ట చేతులు ఎలా పెట్టాలనేది నేర్పడం కోసం నేను బుట్ట చేతులు పెడుతున్నానండి. మీకు అంబ్రెల్లా బుట్ట కూడా ఉంటుందండి, అంటే రెక్కల బుట్టలు అంటారే. ఇప్పుడు స్టెప్స్ కింద వస్తున్నాయి కదా, 2 రెక్కలు కలిపి పెట్టుకుంటున్నారు, అది కూడా చెప్తానండి మీకు. ఓకే. ఇప్పుడు జాకెట్కి ఎలా అతకాలని చెప్తాను మీకు. ఇది ఫ్రంట్ పార్ట్ కదండి. మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నామండి, ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం. ఈ మార్క్ ఫ్రంట్కి రావాలి, అంటే ఇది ఇలా రావాలి. చూడండి, ఇక్కడ ఇది మార్క్ పెట్టుకున్నాం. అవునండి, కనిపిస్తుందా మీకు? ఇది ఈ ఫ్రంట్కి రావాలి. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదండి. అది మామూలు జాకెట్కి అయితే మనం ఈ మార్క్ ఎక్కడుందో ఈ సెంటర్ పాయింట్ చూసుకుని కుట్టేస్తాం, కానీ దీనికైతే కింద నుంచి రావాలి. ప్లస్ చూడండి, ఇటు నుంచి 1.5 తీసుకోండి. ఇక్కడ ఇటు నుంచి 1.5 అండి. ఇక్కడే మీకు కుర్చీలు రావాలి, అప్పుడు బుట్ట పఫ్లా వస్తుంది. ఇదంతా పెట్టుకొచ్చేయకూడదు, ఇక్కడ వరకు పెడితే సరిపోద్ది మనకి.
ఇక్కడ మార్కు స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి మనం కుర్చీలు పెట్టుకోవాలి. ఈ మార్కు సరిగ్గా ఈ అతుకు దగ్గరికి రావాలి అండి. ఇక్కడ అతుకు ఉంది కదా, ఈ అతుకు దగ్గరికి రావాలి. మళ్ళా ఈ లూజ్ అంతా ఇటు పక్క పెట్టేసుకోవాలి. చూసుకోండి, ఇక్కడికి మనకి ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇక్కడ పట్టుకుని ఇది ఇలా అనుకుంటే మనకి ఎంత లూజ్ ఉన్నదే తెలిసిపోద్ది. చూడండి, ఇంకో కుచ్చి పెడితే సరిపోయింది. బుట్ట చేతులు చాలా ఈజీ అండి. కాకపోతే మనం ఆ కొలతలు సరిగ్గా చూసుకుని కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోద్ది. దీనికి 2 కుట్లు వేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ బుట్ట చేతులు మీకు ఇక్కడే వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా ఇలా సరిపోద్ది. మనం ఇలా కుట్టుకుంటాం కదండి, అప్పుడు ఈ కింద భాగానికి రావు. ఇక్కడ మనం 1 ఇంచ్ ఖర్చు తీసుకుంటాం, ఈ కింద భాగం ఇలా రాదనమాట, కుర్చీలు రావు, ఇలా పై భాగాన్నే వస్తాయి. మీకు ఇది జిగ్జాగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అది ఓకే అండి. ఈ చేయి కూడా అతికేసుకుని ఈ చేయికి కూడా బుట్ట పెట్టుకుని అప్పుడు జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది 1 ఇంచ్ ఖర్చు కదండి, 1 ఇంచ్కి ఖర్చు పెట్టుకుని సైడ్స్ మనం క్లోజ్ చేసుకోవాలి. ఓకే అండి, అయిపోయింది. ఇవి 2 కుట్లు వేసుకున్నాం కదండి, అయిపోయింది జాకెట్. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.